సో మన రియర్ టైర్ వచ్చేసి 150/60 ZR17 ఇంచ్ టైర్. ఎంఐసి అంటే మోటార్ సైకిల్, అండ్ 66 అనేది వెయిట్ డిస్ట్రిబ్యూషన్. దీనికి ఒక వెయిట్ అనేది ఉంటుంది, మ్యాక్స్ లోడ్ అని. డబ్ల్యూ అంటే స్పీడ్ రేటింగ్, 240-270 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ని అయితే బేర్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టైర్ అయితే కంప్లీట్గా అరిగిపోయింది. మధ్యలో అయితే కొన్ని మార్క్స్ ఉంటాయి. ఈ మార్క్స్ మీకు కనిపిస్తున్నాయి లేదా, ఫోకస్. ఈ మార్క్స్ అయితే కంప్లీట్గా అరిగిపోయినాయి. అరిగేలోపే మనం టైర్ అయితే మార్చేయాలి. సో ఆల్మోస్ట్ అరిగిపోయింది. ఇంకొక 2000 కిలోమీటర్స్ అయితే తిరగచ్చు, కానీ ఎప్పుడైనా సడన్గా బ్రేక్ వేసినప్పుడు బైక్ అయితే స్కిడ్ అవుతుంది. సైడ్కి బాగానే ఉంది టైర్, కాకపోతే సెంటర్లోనే మొత్తం అరిగిపోయింది. అండ్ ఇక్కడ మోరోవర్ చూసుకుంటే మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో, అన్ఈవెన్గా ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ బర్న్అవుట్ లాగా ఇక్కడ కొంచెం ఫ్లేర్ ఉంది, ఇక్కడ మాత్రం ఇటు సైడ్ మొత్తం హెవీగా బర్న్అవుట్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ టైర్ డీలర్ ఉన్నాడు. సో అతన్ని కాస్ట్ కనుక్కుంటే ఇందులో నార్మల్ టైర్ ఉంటుంది అండ్ రేడియల్ టైర్ ఉంటుంది. రేడియల్ టైర్ వచ్చేసి 5300, నార్మల్ టైర్ వచ్చేసి 3700 అని చెప్పిండు. సో చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫ్రంట్ టైర్ బాగానే ఉంది మనకి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 7,000 to 8,000 అయితే ఈజీగా కవర్ చేయొచ్చు. ఓడోమీటర్ చెక్ చేద్దాం ఒకసారి. సో 19,534 కిలోమీటర్స్ అయితే వచ్చింది మనకి. రియర్ టైర్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ పెట్రోల్ యావరేజ్ మొన్న హైవేలో 35 వచ్చింది, అండ్ సిటీలో తిరిగితే ఇంకో కొంచెం తగ్గిపోయింది, 32 ఇప్పుడు చూపిస్తుంది. దట్స్ ఇట్, లెట్స్ గో అండ్ గెట్ ద టైర్. నేనైతే అరౌండ్ 19,000 కిలోమీటర్స్ చేంజ్ అయితే డ్రైవ్ చేశా. అండ్ రియర్ వీల్ అయితే ఆల్మోస్ట్ అరిగిపోయింది. ఇంకొక 2,000 కిలోమీటర్స్ అయితే రావచ్చు. కాకపోతే ఎప్పుడైనా సడన్గా బ్రేక్ కొట్టినప్పుడు బండి స్కిడ్ అవుతుంది, వెనకాల టైర్ మొత్తం జారిపోతుంది. గ్రిప్ అయితే మొత్తానికి లేదు. మీకు ఇందాక చూపించాను కదా టైర్ గ్రిప్స్, అవి కంప్లీట్గా అరిగిపోయినాయి. సో అందుకోసమే చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఎలాగో ఇంటికి వచ్చాను కదా. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్, శ్రీనివాస ఆటోమొబైల్స్. సో వీళ్ళకే టైర్స్ అవి కూడా ఉన్నాయి. సో మనకి బ్రో చెప్పిన ప్రైస్ అయితే అరౌండ్ 5,300. సిఎట్ టైర్ కదా, గ్రిప్ ఎక్కువ ఉంది. ఏమైనా యాక్సెసరీస్ కావాలంటే మా బ్రో షాప్కి వచ్చేయండి, శ్రీనివాస ఆటోమొబైల్స్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నస్పూర్ కాలనీ రోడ్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో గైస్ టైర్ అయితే తీసుకున్నాం 150/60 ZR17 మోడల్ నెంబర్ ఎగ్జాక్ట్గా లేదు, R17. ఒక నిమిషం చెక్ చేసుకున్నాం, నేను కూడా చెక్ చేసుకోలేదు. ఒకసారి టైర్ చూపిరా, టైర్ అట్నే పెట్టు వీడియో. మోడల్ నెంబర్ చూడలేదు, దీని స్పీడ్ రేటింగ్ ఉంటుందిరా. 150/60 ZR17 MIC 66W. 66W బ్రాకెట్లో వస్తే ఇది టాప్ మోస్ట్ స్పీడ్ ఉన్న గ్రిప్ ఉన్న టైర్ అన్నమాట. 66W నార్మల్గా వస్తే దానికన్నా ఒక్క లెవెల్ తక్కువ. సో ఇందులో స్పీడ్ వేరియంట్స్ ఉన్నాయి, మీకు కావాలంటే సపరేట్ వీడియోలో చెప్తా. సో ఓకే, కన్ఫర్మేషన్ డన్. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసమే బెటర్ చేంజ్ చేపిస్తే అయిపోద్ది. మళ్ళీ హైదరాబాద్లో తీసుకోవాలంటే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ అయితే చేస్తుండ్రు. ఒకసారి అనుకున్న ప్రైజెస్ అక్కడ 6,000 ప్లస్ ఉన్నాయి, చాలా ఎక్కువ చెప్తుండ్రు. సో దట్ ఈస్ వై మన ఊర్లో మన ఫ్రెండ్ దగ్గర తీసుకుంటే బెటర్. తనకు కూడా బిజినెస్ అయినట్టు ఉంటుంది, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. సో ఆల్రెడీ గైస్ ఫిట్టింగ్ దగ్గర మళ్ళీ కలుసుకుందాం. సీ యు దేర్. ఇక్కడ కూడా చేయరంట, ఇప్పటికి 4 షాపులు తిరిగాను. డ్యూయల్ డిస్క్ వెనకాల ఉంది, ఇక్కడ చేయరాదంట. ఇది ఇంకో షాపు, ఈడ కూడా చేయరాట. ముందర చేస్తాడు వెనక చేయరా.
ముందర టైర్ అయితే చేస్తారంట. ఇంకా చేయరా అంటూ ఇది షాప్ నెంబర్ 12 అనుకుంటా, ఈడ కూడా చేయరాడ. ఫైనల్లీ ఒక షాప్ అతను అయితే చేస్తా అన్నాడు, కానీ అతని దగ్గర ఈ మిషనరీ లేదంట. ఓల్డ్ స్టైల్లో టైర్ తీసి మళ్ళీ ఎక్కిస్తాను అన్నాడు. సరే ఏదో ఒకటి ఎక్కిద్దాంలే అని అనుకున్నా. అతనేమో బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ పిస్టన్కి ఏదో బొక్క పెట్టి బ్రేక్ ప్యాడ్స్ ఇట్లా పట్టుకునే ఉంటున్నాయి. సో వేరే షాప్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అతను ఎయిర్ కొంచెం రిమూవ్ చేసి చూద్దామని చేసిండు, కానీ అది సెట్ కానీ టైం పడుతుంది అన్నాడు. అయినా సరే ఆ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇట్లా పట్టుకుంటున్నాయి, అవి కంప్లీట్గా ఫ్రీ అప్ చేయించిన సెటిల్ కానీ టైం పడుతుంది అన్నాడు. నెక్స్ట్ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే నైట్ గాలి అయితే అందులో నుంచి వెళ్ళిపోతుంది టైర్ నుండి, కొత్త టైర్. మళ్ళీ తీసుకెళ్తే అక్కడ ఒక స్టిక్కర్ ఉంది చూసారా, ఆ స్టిక్కర్ వల్ల రిమ్కి అండ్ టైర్కి మధ్యలో గ్యాప్ వచ్చి ఆ ఎయిర్ అనేది అందులో నుండి వెళ్ళిపోతుంది స్లోగా. సో మళ్ళీ తీసుకెళ్ళి ఆ స్టిక్కర్ అయితే తీపిచ్చేసిన. బ్రేక్ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే. నెక్స్ట్ ఒకసారి వాటర్ బోస్ చెక్ చేసిన, ఎయిర్ అయితే ఏం లీక్ అవ్వట్లే, కానీ ఆ బ్రేక్ మాత్రం అట్లే బ్రేక్ వేసినప్పుడు పట్టుకుంటుంది. నార్మల్ టైర్లో నార్మల్ టైం అప్పుడు ఏం హీట్ అవ్వట్లే, అట్లే పట్టుకొని ఉండిపోతుంది. సో అది హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఫిక్స్ చేపిద్దామని అనుకుంటున్నా. సో మీరు కూడా ఇన్ కేస్ మీ టైర్ చేంజ్ చేపిస్తే లోకల్లో మాత్రం అస్సలు చేపించకండి, ఏదైనా సిటీలో ఉన్నప్పుడే వేయించుకోండి. అండ్ టైర్ చేంజ్ చేసిన తర్వాత అలైన్మెంట్ అయితే పక్కా చెక్ చేపియండి, ఎందుకంటే దీని నెక్స్ట్ వీడియోలో అలైన్మెంట్ కూడా వేయించిన 2-3 సార్లు సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. సో సీ యూ, ఐల్ షో యూ ఇన్ ద అప్కమింగ్ సిరీస్ ఏమైందనేది. ఆల్రైట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.